అవన్నీ వేరే. కానీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇమీడియట్ గా చంద్రబాబు గారు రద్దు చేయించేశాడు ఈ 2 చోట్ల కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు తన ఇబ్బందుల్లో పడ్డాడు. ఇందాక అదే నేను చెప్పాను, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి న్యాయ సూత్రాలలో అన్ని కూడా తెలిసినటువంటి ఆయనే చంద్రబాబు గారు. ఇందాక మీరు అన్నట్టుగా అసెండాస్ ఒకటి, ఇంకోటి 3 కంపెనీలు కలిపి కన్సార్షియం కింద ఏర్పడినాయి. అంతేగాని సింగపూర్ ప్రభుత్వం లేదు. అయితే ఆ రోజున మోడీ గారి ముందు మాత్రము ఈయన ఈశ్వరన్ గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం తరఫున నేను వచ్చాను అని చెప్పాడు ఆ రోజున. అయితే అది మన యొక్క రాజధాని ఇనాగ్రేషన్ రోజు. కాబట్టి నేనేమని చెప్తున్నానంటే అది అంతటితో వెళ్ళిపోయిందండి, అది ప్రాబ్లం లేదు మనకి. కానీ వాళ్ళ కన్సల్టెంట్స్కి ఇచ్చిన డబ్బులు కానీ లేకపోతే ఇంకా మిగతావి చాలా జరిగినట్టుగా ఉన్నటువంటిది ఇది. అటువంటి వాటిల్లో డెఫినెట్ గా సింగపూర్ లో ఈ రకమైనటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఈ ఓన్లీ ఏదో అమరావతి కన్సార్షియం దాని మీద మాట్లాడలే నేను. ద కేస్ బిలాంగ్స్ టు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది మీద మాట్లాడుతున్నాను నేను, అంతే డైరెక్ట్. తప్ప ఈ అమరావతి అగ్రిమెంట్ అనేటువంటిది వన్ స్మాల్ పార్ట్ అది. కానీ అసలు ఉన్నాయి ఈశ్వరం తోటి సింగపూర్ తోటి ఏంటి లావాదేవీలు జరిగినాయి, అసలు ఏం జరిగింది అనే దాంట్లో ఆయనతో పాటు ఇంకొక అసలు మెయిన్ గా ఇంకొక ఆయన సింగేనా ఆయన పట్టుకున్న దాంట్లో మొత్తం వస్తాయని చెప్పని నేను చెప్తున్నాను సాయి. రైట్. ఇకపోతే ఒక కీలకమైనటువంటి అంశం, కొద్దిసేపటి క్రితం ఎప్పుడో చేసిన గంటా రాజీనామాని ఆమోదించడంతో పాటుగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు, తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు, అట్లాగే జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేశారు. దీన్ని ఎలా చూడాలి చౌదరి గారు? లేదు సార్, మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు గెలుపు గుర్రాల వైపు వెళ్ళటం, మళ్ళా పాప వైపు మాట్లాడుతూ వెళ్ళటం సార్ చూసాం. మా వైపు నుంచి కూడా కర్ణం బలరాం, మద్దాల గిరి, అలాగే గణేష్ గారు, ఇలాంటి గణేష్, అలాగే ఇంకో వంశీ, ఇలా 9 వెళ్ళారు. కానీ గంటా గారు వచ్చి స్టీల్ ప్లాంట్ కి అనుకూలంగా తీర్పు రావాలని ఆ రోజు రాజీనామా చేశారు. 2001 సబ్జెక్టు 21 అనుకుంటా. కానీ 2 ఏళ్ళ తర్వాత రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఆమోదిస్తాయంటే పక్కన కూడా అరుణ గారు కూడా గెలిచి ఇబ్బంది పడ్డారు. ఆవిడ కోర్టుకి వెళ్ళి మన ఎప్పుడు గెలిచారు. ఆ తర్వాత ఆఫీసర్ లీడ్ టూర్ వెళ్తుంటే ఎమ్మెల్యే పదవి టైం అయిపోయింది. అట్లా రాజకీయంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి మారిన ఎమ్మెల్యేల పైన సడన్లీ నోటీసులు ఇవ్వడం అంటే రాజ్యసభకి ఎన్నిక కాబడుతున్నప్పుడు ఈ ఓట్లు వాల్యుబుల్ అవుతాయి కదా. అదే ఈ మధ్యన ప్రచారం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఏదో పోటీకి పెట్టబోతోంది, అసంతృప్త ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అని. నిజమేనా? 100%. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు రమ్మన్నారు, 2వ ఎమ్మెల్సీ మమ్మల్ని గెలిపించారు, వాళ్ళే కదా ఓట్లేసింది. ధైర్యంగా రాస్తారు, దాన్ని దాపెట్టుకోవడానికి ఏముంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో చాలా మంది ఎమ్మెల్యేలు రాజ్యసభకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ 4 బయట వచ్చేసారు.